శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన అమ్మ లలితమ్మ రోజు తప్పకుండా శుక్రవారం కాబట్టి అందరూ చక్కగా దీపారాధన సులువుగా చేసుకోండి. చక్కగా దీపాన్ని వెలిగించుకుని అమ్మతోని ఒక్క 4 మాటలు మాట్లాడుకోండి. కుదిరితే లలితా సహస్రనామం పారాయణ చేసుకుని పానకాన్ని నివేదించుకుంటే చాలు. మన బంగారు లలితమ్మ గురించి 72వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో చక్కగా తెలుసుకుందాం. రమా రాకేందు వదనా రతి రూపా రతి ప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. లలితమ్మని రమ అని పిలుస్తారు. అంటే ఆమె భక్తులు అంటే ఆమె బిడ్డలందరికీ కూడా ఆనందాన్ని పంచే ఆనంద స్వరూపిణి అని సంకేతిస్తుంది. అసలు లలితమ్మ మొహం ఎలా ఉంటుందో తెలుసా అండి? పున్నమి చంద్రుడి వల్లే దగదగలాడిపోతుందంట. అంత జ్ఞానమై అంత కాంతి వెలుగు అమ్మ మొహంలోంచి వస్తుంది. ఒక చల్లని జాబిల్లి మొహంలాగా ఉంటుందంట. అసలు చెప్పాలి అంటే పున్నమి చంద్రుడితోని పోలుస్తున్నారు కానీ అమ్మ మొహము పున్నమి చంద్రుడి కన్నా 1000 రెట్లు కాంతివంతంగా ఉంటుంది. ఎందుకు అంటే పౌర్ణమి చంద్రుడిలోని కాంతి లలితమ్మ ఇచ్చినదే. అంటే అమ్మ చల్లని వెలుగులోంచి 1% పౌర్ణమి చంద్రుడికి ఇవ్వడం బట్టే పౌర్ణమి చంద్రుడికి అంత దగదగలాడిపోతూ ఉంటుందన్నమాట. అమ్మ అంత సౌందర్యవతి. అమ్మ మొహం ఎందుకు ఇంత కాంతివంతంగా దగదగలాడిపోతూ ఉంటుందంటే అమ్మ సంపూర్ణ జ్ఞానమయి అనమాట. అజ్ఞానానికి అంధకారానికి ఎక్కడ అమ్మ దరిదాపుల్లో కూడా ఉండవండి. ఎలాంటి చోటు ఉండదు వాటికి. అందుకని సంపూర్ణ జ్ఞానమై దగదగ అంటే ఒక వజ్రంలాగా, అంటే మనకు అర్థమయ్యే సహజమైన భాషలో తెలుసుకోవాలి అంటే ఒక వజ్రంలా మెరిసిపోతుంది అనమాట అమ్మ మోహము. లలితమ్మని రతి రూప అని పిలుస్తారు. ఎందుకు అంటే మన్మధుడి భార్య పేరు రతీదేవి. ఒకరోజు శివయ్య ఘోర తపస్సులో ఉంటే ఈ మన్మధుడు బాణం వేసి శివయ్య తపస్సుకి భంగం కలిగించడంతో శివయ్యకి చాలా కోపము ఆగ్రహము వస్తుంది. ఆయన 3వ కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేసేస్తారు. ఇది విన్న రతీదేవికి ఎంతో దుఃఖము బాధ వచ్చి రతీ స్తోత్రముతో ఆ లలితా పరమేశ్వరికి పూజ చేస్తుంది. అమ్మ రతీదేవి ప్రార్థనలు అందుకుని మొత్తం విషయం తెలుసుకుంటుంది. అసలు మన్మధుడు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు లక్ష్మీదేవి కొడుకు. ఇక్కడ లలితమ్మ అయినా లక్ష్మీ స్వరూపిణి అయినా ఎవరైనా ఒకటే అన్నమాట. ఆ రతీదేవి కష్టాన్ని అర్థం చేసుకున్న లలితమ్మ ఏం చేస్తారు అంటే ఆ బూడిదైన మన్మధుడికి మళ్ళీ తిరిగి ప్రాణం పోసి రతీదేవి మాంగళ్యాన్ని నిలబెడతారనమాట. అంటే కోడలి స్థానంలో ఉండి ఒక అత్తగా ఆమె అంటే లలితా త్రిపుర సుందరి అత్తగారిగా కోడలి బాధని తీరుస్తారనమాట. అంటే రతీదేవి స్థానంలో ఆలోచించుకుని ఆ బాధను తీసుకుని, అందుకనే రతి రూప అని లలితమ్మని పిలుస్తారు. అలాగే రతి ప్రియ అంటే ఇక్కడ మన్మధుడు అంటే లక్ష్మీదేవి కొడుకు. మరి రతీదేవి ఎవరు? సాక్షాత్తు ఆమె కోడలు కాబట్టి ఆమె కోడలు చేసిన పూజల వల్ల ఆమె లలితమ్మకి ఎంతో ప్రియకరం అన్నమాట. చాలా ఇష్టం. సొంత కోడలు ఎవరికి నచ్చకుండా ఉంటారు చెప్పండి? అత్తగారిగా కోడల్ని ఇష్టపడుతుందన్నమాట లలితమ్మ. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. మన్మధుడు శివయ్య ఆగ్రహం నుంచి అంటే ఇంకోలా కూడా కొన్ని చోట్లలో చెప్తారు. శివయ్య ఆగ్రహానికి గురి అవ్వకుండా ఒక సురక్షితమైన చోటులో దాంకుందాము అని లలితమ్మ వద్దకు వచ్చి ప్రార్థిస్తే అప్పుడు లలితమ్మ అంటారనమాట, నా మొహాన్నే నీ ఇంటి కింద చేసుకో, నా కళ్ళనే నీ ఇంటి తలుపులు, అమ్మ కనుబొమ్మలని మంగళ తోరణాలు అంటే మామిడి తోరణాల కింద చేసుకుని ఉండు మన్మద అంటే ఆ మన్మధుడు చక్కగా అమ్మ కళ్ళల్లో అంటే అమ్మ మొహాన్నే ఇంటి గృహంగా సురక్షితమైన ప్రదేశము. శివయ్య కూడా ఏమీ చేయలేరండి. ఎందుకంటే లలితా పరమేశ్వరి అంటే శివయ్యకి చాలా ఇష్టము. ఆయనలో సగభాగం కాబట్టి.
లలితమ్మ ఎల్లవేళలాగా కన్న తల్లిలాగా ఆమె భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందండి అమ్మవారిని అందుకనే రక్షాకరి అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారిని అగ్ని రూపంతో పోలుస్తారు. ఎందుకు అంటే మన మానవుల జీవితంలో కనిపించే ప్రత్యక్షం అంటే మన రోజు ఎల్లవేళలా చూసే దేవతల్లో మొదటిది సూర్యుడు, తర్వాత అగ్ని స్వరూపం అండి. అగ్నిదేవుడు కూడా మనని ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు. ఇక్కడ లలితమ్మని అగ్ని రూపంతో పోలుస్తున్నారు. ఎందుకు అంటే ఒక దేవతని, ఒక దైవలోకంలో ఉన్న దేవతల్ని మానవులు చేరుకోవాలి, వాళ్ళని సంతృప్తి చెయ్యాలి అంటే హోమాలు, యాగాలు చాలా మనుష్యులు చేస్తారండి. అంటే ఈ హోమాలలో రకరకాల పదార్థాలు చాలా నిష్ఠతో చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఈ హోమము, ఈ అగ్నిగుండము అనేది ఒక మీడియం అనుకోండి, దైవలోకాన్ని చేరుకునే ఒక పద్ధతి. అందుకనే ఇంత పవిత్రమైన యాగాలు, హోమాలు అంటే అమ్మకి ఎంతో ప్రీతికరము. ఇవి చేస్తే అమ్మవారు కొంచెం ప్రసన్నమవుతారు. అందుకనే ఎప్పుడైతే దేవతలు, పెద్ద పెద్ద ఋషులు, అలాగే ప్రజలు వీళ్ళందరూ కూడా బండాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు వీళ్ళందరినీ వేధిస్తున్నారు. ఈ దేవతలు, నారద మునీంద్రులు వారు వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక పెద్ద యాగం తలబెడితే అందులోంచి అమ్మవారి శక్తి స్వరూపం వచ్చి వాళ్ళని కాపాడుతుంది అనే ఒక ఆశతోని ఎన్నో వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, ఆఖరికి కొంతమంది దేవతలు వాళ్ళ కాళ్ళు చేతులు నరుకుని కూడా ఈ హోమాన్ని తలపడతారు. అప్పుడు ఈ హోమంలోంచి ముందు శ్రీచక్రం వస్తుందండి. శ్రీచక్రంలోంచి అమ్మవారు ఒక బంగారు కాంతి ఛాయ అన్నమాట. బంగారు తల్లి పెద్ద జడ, నల్ల తాజుపావు లాంటి జడ, పాశము, అంకుశము, చెరుగడ్డ, 5 పువ్వు మొగ్గలు అంటే అమ్మవారు 4 శక్తివంతమైన చేతుల్లో 4 అస్త్రాలతో సకల దేవతలకు, మనుష్యులకు అందరికీ కూడా దర్శనం ఇచ్చి వాళ్ళలో ఈ హోమంలోంచి అమ్మవారు వస్తారనమాట. ఈ హోమానికి అంత శక్తి ఉంది. అందుకనే హోమము అనేది అగ్ని రూపంలో లలితమ్మవారు ప్రజలనందరినీ కూడా రక్షిస్తారు కాబట్టి లలితమ్మని రక్షాకరి అని పిలుస్తారు. దేవతలు అలాగే రాక్షసులు వీళ్ళందరూ కూడా మందర అనే ఒక పర్వతాన్ని చిలుకుతారు. ఎందుకు? ఆ మందర పర్వతాన్ని నుంచి వచ్చే అమృతాన్ని స్వీకరించి పూర్ణ ఆయుష్ పొందడానికి. అలాగే మనుష్యుల జీవితంలో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అంటే మనలో మంచి ఆలోచనలే దైవస్వరూపము, చెడు ఆలోచనలు రాక్షసుల కింద భావిస్తారు. అమ్మవారు ఏం చేస్తారు? మంచి మనుష్యులలోని చెడు ఆలోచనలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదండి, అవన్నీ కూడా తొలగించి అంటే అంధకారాన్ని తీసేసి జ్ఞానంతో నింపుతారు. అలాగే ఆలోచనల్లోనే కాదండి, కొందరు చాలా తీయగా నవ్వుతూ మాట్లాడతారు, కానీ వాళ్ళ ఆంతర్యం వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, అర్థం చేసుకుని చూపించేది ఒకటి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని కూడా మంచి వాళ్ళ నుంచి లలితమ్మ దూరం పెడతారు. అంటే మనకు అర్థమైపోతుందన్నమాట వీళ్ళు మనకి కరెక్ట్ కాదు అని. ఆ ఆలోచనే దైవస్వరూపం కింద మనం భావించాలి. అలాగే చెడు మనుష్యుల్లో కూడా జ్ఞానోదయాన్ని అంటే మంచి ఆలోచనలతో వాళ్ళ జీవితం సాగేటట్టు లలితమ్మవారు చూసుకుంటారన్నమాట. లలితమ్మవారు ఆమె భక్తులకి ఆనందాన్ని ఇస్తారండి. అంటే ఇక్కడ అమ్మవారు లక్ష్మీ స్వరూపిణిగా వాళ్ళ భక్తులకి కావాల్సిన సిరి సంపదలు కానీ, వస్తువులు కానీ అంటే వాళ్ళు ఏమనుకుంటారో అవి ఇచ్చి ఆమె బిడ్డలందరినీ కూడా ఆనందంలో అంటే వెలకట్టలేని ఆనందాన్ని ప్రసాదిస్తారన్నమాట. లలితమ్మ ఎల్లవేళలా ఆయన సహోదరుడు అయిన రమణ, సాక్షాత్తు శ్రీనారాయణ స్వరూపిణైన వెంకటేశ్వర స్వామి వైపే ఉంటారు. అంటే లలితమ్మ సహోదరుడు ఎవరు? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కానీ, లేదా శ్రీరామచంద్రమూర్తి, లేదా విష్ణుమూర్తి. అన్నయ్య వెంటే ఎప్పుడు చెల్లెమ ఉంటుంది అని ఈ నామం తాలూకా అర్థము అండి. ఎందుకు అంటే విష్ణుమూర్తి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడానికి లలితమ్మ శక్తితోనే అది సాధ్యము. ఎప్పుడు అన్నయ్య వెంటే ఉండి ఈ ప్రపంచాన్ని ఆనందంగా ముందుకి నడిపిస్తుంది బంగారు తల్లి.
దీంతో 72వ శ్లోకం తాలూకా అర్థం అయిపోయిందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అలాగే ఈ మంచి మాటలు ఇంకొక నలుగురితో షేర్ చేసుకోండి. తప్పకుండా ఈరోజు పూజ చేసుకోండి. మనం ఏ పని చేసినా అది అమ్మ దయతోనే సాధ్యము. సర్వం శ్రీ లలితార్పణమస్తు. థ్యాంక్ యూ సో మచ్.